సంక్రాంతికి వస్తున్నాం అన్నటువంటి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా వచ్చినటువంటి సినిమా సూపర్ సక్సెస్ అయింది. మంచి ఆదాయం వచ్చింది. సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి సంబరాలు ఆ ఇంట నడుస్తున్నాయి. కరెక్ట్గా ఈ టైంలో చంద్రబాబు గారి సర్కార్ ఒక షాకింగ్ లెక్కిచ్చింది. విశాఖ కొండపైన ఏదైతే రామానాయుడు స్టూడియోకి ఇవాళ ఇచ్చినటువంటి స్థలాలు కాదు, గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే 34 ఎకరాల వరకు స్థలం ఇచ్చింది. అందులో రామానాయుడు స్టూడియో కట్టాలి. అక్కడ ఏ స్టూడియో ఉంది, మొత్తం మీద ఒక 3-4 ఎకరాల్లో ఉంటుంది. మిగతాదంతా ఖాళీ స్థలమే. కొండ పైన ఘాట్ రోడ్డు లాంటిది వేసుకున్నటువంటి సందర్భం దాంట్లో ప్రభుత్వం ఏపించిందని కూడా చెప్తారు. ప్రభుత్వ డబ్బులతో వేయించారన్నమాట. దాని నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ఎవరికి తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. దాంట్లో సగం భూమి, దాదాపు 15-16 ఎకరాల భూమిని జిహెచ్ఎంసీ వాళ్ళతో పర్మిషన్ తీసుకున్నారు. ఏమని? అక్కడ విల్లాలు కట్టుకునేటట్టు. అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒత్తిడి తెచ్చి ఆ భూముల్ని వాళ్ళు విల్లాల పేరుతో లాక్కుంటున్నారు అన్నట్లు అప్పుడు జరిగిన ప్రచారం. అబ్బెబ్బే మేమే విల్లాలు కట్టుకుంటున్నాం, సినిమాకి ఇక్కడికి షూటింగ్లకు వచ్చిన వాళ్ళకి ఉండటానికి ప్లేస్ ఉండట్లేదు, స్టార్ హోటల్స్లో డబ్బులు కాస్ట్ ఎక్కువైపోతుంది, ఇక్కడ ఇదైతే కనుక ఈవెన్ హైదరాబాద్లో కూడా గెస్ట్ హౌస్లు అయ్యి ఉంటాయి, అట్లాగే ఇక్కడ అన్నటువంటిది అప్పుడు సురేష్ ఫిలిమ్స్ చెప్పుకొచ్చింది. అయితే మొన్న ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ దాన్ని రద్దు చెయ్యమని చెప్పి అడగటం జరిగింది. శరవేగంగా ఫైల్ కదిలింది. ఇవాళ ఆ 15.5 ఎకరాలు ఏవైతే జీవీఎంసీ తీసుకున్నటువంటి జీవీఎంసీ నుండి పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ బిగిన్ చేసినటువంటి దాన్ని క్యాన్సిల్ చేస్తూ అది మొత్తం అసలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకునేటట్టు, మిగతా దాని మీద కూడా నియంత్రణ ఉంటుంది ప్రభుత్వానికి అంటూ ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇది సంచలనాత్మకమైనటువంటి. ఆ రోజుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భంలో 50 లక్షలు ఉంటుంది. ఇవాళ రోజున 100-150 కోట్లకి తక్కువ కాని ఏరియా అది. సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా ఇస్తున్నటువంటిది ఆ పక్కనే. ఇంతకుముందు నేను ఈ ఋషికొండ ఇష్యూ చర్చకు వచ్చినప్పుడు చెప్పా, ఋషికొండ పైన బోడిగుండు చేస్తున్నారు, అది కడుతున్నారు, ప్యాలెస్ కడుతున్నారు, తప్పు అంటున్నారు. రామానాయుడు ఫిలిం స్టూడియో ఎప్పుడో కట్టారు కదా, మరి అప్పుడు అది పర్యావరణానికి హాని కలగలేదా అన్నటువంటి. ఇప్పుడు ఆ అంశం పక్కన పెడితే ఇప్పుడు వచ్చినటువంటి అంశం ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే గతంలో ఇచ్చింది, ఇప్పుడు అది వెనక్కి తీసుకుంటోంది. ఏం జరుగుతోంది? ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే విపరీతమైనటువంటి ప్రేమ. ఇప్పుడు ఆ లెక్కనైతే రాఘవేంద్రరావు గారితో పాటుగా అనేక మందికి ఎన్టీ రామారావు గారి టైంలో ఇచ్చారు భూములు. వాటిట్లో ఎన్ని కట్టారు, ఎంత ఖాళీగా ఉంది? అదే తెలుగుదేశం ఆ తర్వాత అధికారంలో 3 సార్లు వచ్చింది కదా, తీసుకోలేదు కదా. ఈవెన్ కొన్ని షాపింగ్ మాల్స్ లాంటిది కట్టుకున్నటువంటిది కూడా ఉంది, బట్ ఏమీ లేదు కదా. ఇక్కడ ఇలా జరిగింది అంటే ఏమవుతోంది? ఆనాడు వైసీపీ వాళ్ళు, ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఇద్దరూ వీళ్ళని టార్గెట్ చేయడం ఏంటి చూడాల్సి ఉంది.